Arcana of Medicine. If the physician clearly perceives what is to be cured in diseases, that is to say, in every individual case of disease. Okay. If the physician clearly perceives అంటే గ్రహించడం, మనసుతో గ్రహించడం. కన్ను దాని పని ఏంటి? జస్ట్ చూడటం ఊరికే. కన్ను చూసిన దాన్ని థింకింగ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసుకునేది మైండ్. లేదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అవగాహన చేసుకోవాలి అనంతా చేసేదంతా కూడా మనస్సు అన్నమాట. సో ఇక్కడ పర్సీవ్స్ అంటే మనసుతో గ్రహించడం అనే దాని గురించి చెప్తున్నారు. మైండ్తో ఆలోచించి ఎలా దాన్ని థింక్ చేయాలి ఏంటి అనేసి దాని గురించి చెప్తున్నారు. ఇఫ్ ది ఫిజిషియన్ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజెస్ అంటే జస్ట్ కన్నుతో చుట్టం కాదు, మనసుతో మనం గ్రహించినట్లయితే అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేయింగ్ ఉంటుందన్నమాట, ది ఐ సీస్ వాట్ ది మైండ్ నోస్. అంటే మన కన్ను చూస్తుందంట. ఏం చూస్తుంది? వేటిని చూస్తుందంటే మన మైండ్కి తెలిసిన దాన్ని మాత్రమే కన్ను చూస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల్లో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఈ వామిటింగ్స్ అయినప్పుడు ఈ వామిటింగ్స్ ఎలా ఉంది ఏంటంటే పాలు విరిగిపోయినట్టుగా రావటం అనేసి చూస్తుంటాం. అలాంటి వాటిలో శైలిష, ఐతూజా, సల్ఫరు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే ఆ సిమ్టమ్ మనకు తెలుసు కాబట్టి మన కన్ను మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఆ కర్డిల్డ్ లైక్ వామిటింగ్ అనేది, ఆ కర్డిల్డ్ లైక్ వామిటస్ డిశ్చార్జ్ అనేది ఒక వామిటింగ్కి మాత్రమే పరిమితమైనదా అంటే ఒక వామిటింగ్కి మాత్రమే పరిమితమైనది కాదు. ఇంకా ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే ఈ జెనెటల్ సెక్రిషన్స్ లుకోరియాలో కానివ్వండి, ఇంకా తర్వాత యూరిన్ మిల్కీ వైట్ యాజ్ ఇఫ్ కర్డిల్డ్ లైక్ అనేసి ఇస్తారన్నమాట. ఫాస్ఫరిక్ యాసిడ్, ఐ థింక్ ఫాస్ఫరిక్ యాసిడ్ అలాంటి డ్రగ్స్ ఉంటాయి. ఒక కేసు చిన్న బాబు, ఒక 1.5 year అలా బాబు వేసింది, డయేరియా అనే కంప్లైంట్తో రావటం జరిగింది. వాళ్ళ మదర్ ఏమో ఎల్లో స్టూల్ వస్తుంది, తర్వాత డైపర్కి మొత్తం ఆ లిక్విడ్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఎల్లో సాలిడ్ మాస్ అనేది మిగిలిపోతుంది అన్నారు. సో నేను ఎల్లో ఫీకల్ మ్యాటర్ అన్నట్టుగా అనుకున్నా. కాదు, ఇలా మెడిసిన్స్ ఇస్తుంటే 1-2 రోజులు చూస్తుంటే కంట్రోల్ అవ్వట్లేదు. అలా కాదండి, ఒకసారి నాకు ఫోటో తీసి పెట్టండి అని చెప్పాను. ఆ స్టూల్ అనేది ఎలా ఉంది ఏంటి అనేసి ఫోటోలో చూస్తే సేమ్ ఈ పాలు విరిగిపోయినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంటే కర్డిల్డ్ లైక్, అంటే స్టూల్ యాజ్ ఇఫ్ కర్డిల్డ్ అనేసి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన జనాలకి ఏది కూడా ఆ స్టూల్ నేచర్ అలా ఉంటుంది, లేదంటే వామిటింగ్ నేచర్ అనేది అలా ఉంటుంది అనేసి తెలియదు. అది వాళ్ళ తప్పు కాదు. కానీ యాజ్ ఏ హోమియోపతిక్ ఫిజిషియన్గా మనకు ఆ డిశ్చార్జ్ యొక్క నేచర్ మనం వాటిని పట్టుకోకపోతే అక్కడ కరెక్ట్ మెడిసిన్ అనేది పడదు. సో మన మైండ్కి ఏం అలవాటు చేసుకోవాలంటే ప్రతిదీ గమనిస్తూ ఉండటం, ఆ గమనించిన దాన్ని ఎలా ప్రాసెస్ చేయటం అనేది చూసుకుంటూ ఉండాలి. వాటన్నిటికన్నా ముందు మనకు థరో రీడింగ్, థరో నాలెడ్జ్ కానీ ఉన్నట్లయితే అప్పుడు దేనికి దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ అబ్జర్వేషన్ అనేది చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు ఆ కేసులో మనకు ఈ వామిటింగ్స్ అనే కర్డిల్ లైక్ అనేది పాలు తాగుతాం కాబట్టి పాలు ఇరిగిపోయినట్టుగా వస్తాయని అనుకుంటాం. కానీ ఈ మోషన్స్ అయ్యేటప్పుడు ఆ బాబు పాలు తాగట్లేదు, ఇంకా ఏవో తింటున్నాడు. బట్ పాలు కాకుండా వేరే తిన్నప్పుడు కూడా కర్డిల్డ్ లైక్ స్టూల్ అనేది ఎలా పాస్ అవుతుంది అది మనకు తెలియదు కాబట్టి మనం ఇగ్నోర్ చేసేస్తాం. ఇప్పుడు స్టూల్ అనే చాప్టర్లో కర్డిల్డ్ అనే రూబ్రిక్ మనం చూడనంత వరకు, మనకు తెలియనంత వరకు మన కన్ను అలాంటి స్టూల్స్ని ఎన్నిసార్లు చూసినా జస్ట్ చూసి వదిలేస్తుంది. అది మైండ్ దాకా వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేయదు, అది మనసుతో గ్రహించదనమాట. సో ఇక్కడ హనుమాన్ గారు చెప్తుంది పర్సీవ్స్ అంటే మనసుతో గ్రహించడం అనేసి. సో ఎప్పుడైతే అక్కడ స్టూల్ చాప్టర్లో కర్డిల్డ్ లైక్ స్టూల్ అనేది మనకు ఉంది అని ఒకటి తెలిస్తే అప్పుడు నెక్స్ట్ ఎవరైనా పేషెంట్స్ దగ్గర వాళ్ళు చెప్పినప్పుడు, లేదంటే వాళ్ళు ఆ పలానా స్టూల్ నేచర్ అది మనం గమనించినప్పుడు, చూసినప్పుడు అది మనకు వెలుగుతుందన్నమాట. మనకు థరో రీడింగ్ అనేది అవసరం పడుతుంది ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం వరకు. నెక్స్ట్ ఇంకోటి ఈ పర్సీవ్ అనే దాన్ని
ఎందుకు స్ట్రెస్ చేయాలంటే ఈ ఎఫ్ఆర్స్ మొత్తంలోనూ ఈ పర్సీవ్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ రీడింగ్ పాయింట్స్ కానీ అయినట్లయితే, అంటే ఆ ఫేస్ రీడింగ్ పాయింట్ చదవడానికి ముందు వరకు, వాటిని అప్లై చేయడానికి ముందు వరకు నేను సాధారణంగానే ఏముంది, ఫేస్ రీడింగ్ అంటే ఏముంటుంది, ఏంటి, 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 చెవులు, 1 నోరు, ఇంతే కదా ఉండేది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ఫేస్ రీడింగ్ బుక్ చదివి వాటిని అప్లికేషన్లోకి పెడుతున్నప్పుడు, అంటే ఈ కళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఏంటి, అంటే ప్రాపర్ ప్లేస్డ్ ఆర్ ప్రాపర్ పొజిషన్డ్ ఐస్ అంటే ఏంటి, అంటే ఎమిటివ్నెస్ టాపిక్లో చెప్తారనమాట. ఈ ఐస్ని ప్రాపర్ పొజిషన్గా ఉన్నాయా లేదా అనేసి చెప్తూ 2 కళ్ళకి మధ్యలో ఈ ఈ ఈ స్పేస్ ఉంటుంది కదా, ఈ స్పేస్లో మళ్ళీ ఇంకొక కన్ను, వాళ్ళ కన్ను ఇంకొక కన్ను పట్టేంత స్పేస్ కానీ ఉంది అంటే ప్రాపర్లీ వెల్ స్పేస్డ్ వెల్ పొజిషన్డ్ ఐస్ అనేసి తీసుకుంటాం. సరే, ఇప్పుడు అలా కాకుండా ఇంకా ఎలా ఉన్నా, వైడ్గా కానీ లేదా నేరోగా ఉన్నా కానీ అది వాళ్ళకి సంబంధించి అదొక డిఫెక్ట్, అది ఇంకొక డిఫెక్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఒకవేళ నేరోగా ఉన్నాయంటే ఏంటి, నేరోగా ఉన్నాయంటే ఆ ఎమిటివ్నెస్ టాపిక్లోనే చెప్తారనమాట. ఆ మేరీ ఆమ్స్టెడ్ స్టాంటన్ అనే ఫేస్ రీడింగ్ బుక్లో ఎమిటివ్నెస్ టాపిక్లో ఈ నేరో పొజిషన్డ్ ఐస్ కానీ ఉన్నాయి అంటే వాళ్ళకి యుటరస్కి ఆ సఫిషియంట్ స్పేస్ అనేది ఉండదు, సో చైల్డ్ బేరింగ్ అనేది కష్టంగా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి, ఆ పలానా పాయింట్స్ని మనం ఒకసారి చదివి అర్థం చేసుకొని వాటిని మనసుతో గ్రహిస్తే అప్పుడు మనం ఎదుటి వాళ్ళల్లో ఎప్పుడైనా గమనించినప్పుడు చూసినప్పుడు అవన్నీ అర్థమవుతాయి అనమాట. సో అలా కాకుండా ఏదో పైకి చదివేసినా అవి మనకు గుర్తుండవు, ఎప్పటికప్పుడు అవి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటివి కానివ్వండి. తర్వాత ఐబ్రోస్కి ఐకి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటాయి, కొంతమందికి బాగా అంటించినట్టుగా అయిపోతాయి అనమాట. అది ఎలా తెలుస్తుంది, మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ ఉండే కొద్దీ అసలు వాళ్ళు కనబడేంత వరకు తెలియదు అనమాట. అంటే అవి అంత దగ్గరగా ఉన్నాయా అంటే మిగిలిన వాళ్ళకి ఏదో పెద్ద దూరంగా ఉంటాయి అనేసి కాదు, చాలా తక్కువ డిస్టెన్స్ వేరియేషన్ ఉంటుంది. కానీ వాటిని గమనించే కొద్దీ మనకు తెలుస్తుంది అనమాట. ఈ ఐబ్రోస్ ఐస్కి డిస్టెన్స్ చాలా తక్కువ ఉన్నట్టు ఇంపల్సివ్గా ఉంటారు, వాళ్ళు చేసే పనుల్లో ఇంపల్సివ్గా ఉంటుంది, మాట్లాడే మాటల్లోని ఇంపల్సివ్గా ఉంటుంది. సో ఆ ఇంపల్సివ్గా అంటే అనాలోచితంగా చేసేస్తారు. అంటే మనం ఏదైనా పలానా క్వశ్చన్ అడిగాం, ఆకలి ఎలా ఉంటుంది ఏంటి, బాగానే ఉంటుంది సార్ అని రాసుకునే లోపు, సార్ ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల నుంచి ఒక 15 రోజుల నుంచి ఒక 15 రోజుల క్రితం ఫీవర్ వచ్చింది సార్, అప్పుడు ఆ ఫీవర్ వచ్చినప్పటి నుంచి కొంచెం తగ్గింది సార్, నేను తొందరపడి చెప్పేశాను అన్నట్టు చెప్పేస్తుంది. అలా ప్రతి సిమ్టమ్స్కి పెయిన్స్ ఎప్పుడు ఎక్కువనే ఎప్పుడు ఉంటానే ఉంటాయి సార్, అట్లా కాదు ఆలోచించి చెప్పనంటే అప్పుడు ఆలోచించి చెప్తారనమాట. సో అనాలోచితంగా చెప్పేస్తుంటారు, ఇంపల్సివ్గా చెప్పేస్తుంటారు, షాపింగ్లో కానీ ఇంపల్సివ్గా ఉంటారు. సో ఈ రూబ్రిక్ని మనం ఎక్కడ చూసుకుంటే కెంట్ మైండ్లో ఇంపెచ్యువస్ అనేసి ఉంటుంది. ఇంపెచ్యువస్ అంటే ఆ కాన్సిక్వెన్సెస్ గురించి ఎటువంటి ఆలోచన లేకుండా అనాలోచితంగా చేసేయటం. సో అదనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం గమనించే కొద్దీ బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, మన మనసు అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అన్లెస్ ఇలాంటివి దానికి ముందు వరకు మనం ఎన్ని చూసినా అవి మనం గమనించలేదు. సో పర్సీవ్స్ అంటే చాలా స్పష్టంగా గమనించడం, మనసుతో గమనించడాన్ని పర్సీవ్స్ అని అంటారనమాట. సో ఇక్కడ హానిమన్ గారు చెప్తున్నది ఏంటి, ఇఫ్ ది ఫిజిషియన్ క్లియర్లీ పర్సీవ్స్ వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజెస్, దట్ ఈస్ టు సే ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ డిసీజ్, దాన్నే నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనేసి చెప్తున్నారు అనమాట. అసలు వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజెస్ అంటే వ్యాధులలో నయం చేయాల్సినది ఏంటిది అంటే పలానా హైపర్ టెన్సివ్ కేసు అనేది ఉంది, 200/110 అనే బీపీ అనేది ఉంది, దాన్ని మాత్రం 120/80కి తీసుకొని వస్తే ఆ కేసులో హైపర్ టెన్షన్లో నార్మల్ వచ్చేసినట్ల. అంటే అలోపతిక్ బెంట్ ఆఫ్ మైండ్ అనేది అలాగే ఉంటుందన్నమాట. అంటే మిగిలిన ఇతర సిస్టమ్స్కి మన హోమియోపతిక్ సిస్టమ్స్కి ప్రతి చోట ఆ యొక్క వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది. ఆ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండాలి ఏంటి అంటే అసలు వ్యాధుల్లో నయం చేయాల్సినటువంటి వాటిని ఏ డయాగ్నోస్టిక్ పారామీటర్స్గా మనం ఏవైతే పెట్టుకున్నామో వాటిల్ని కాదు,
అంటే హైపర్ టెన్షన్లో మనం దేన్ని నయం చేయాలి అంటే ఆ వ్యాధిలో భాగంగా వచ్చినటువంటి లక్షణాలను మనం నయం చేయాలి. సో అంటే అక్కడ హైపర్ టెన్షన్లో భాగంగా ఏవైతే లక్షణాలు వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి తలనొప్పి రావచ్చు, ఒకటికి వర్టిగో రావచ్చు, లేదు ఇంకొకటి ఊరికే చిన్న చిన్న వాటికి కోపం వస్తూ ఉండొచ్చు. అయితే మన ట్రీట్మెంట్లో మనం నయం చేయాల్సింది ఏంటిది అంటే ఆ హైపర్ టెన్షన్ రావడానికి ముందు ఉన్న కండిషన్ ఏంటి, తర్వాత వచ్చినటువంటి మార్బిడ్ కండిషన్, వ్యాధిపరమైనటువంటి స్థితి ఏంటి అనే దాన్ని గమనించుకొని వాటిని తగ్గిస్తేనే అప్పుడు వ్యాధి అనేది నయం అవుతుంది. అలా కాకుండా మనం బయట రెగ్యులర్గా జరిగేటటువంటి ట్రీట్మెంట్స్లో ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉంది, ఆ బ్లడ్ ప్రెషర్కి బీటా బ్లాకర్సో కాల్షియం ఛానల్ బ్లాకర్స్ లేదు రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం సంబంధించి వాటి బ్లాకర్స్ ఏదో వాడతారు. అవి వాడటం వల్ల ఈ హార్ట్ బ్లడ్ ప్రెషర్ అనేది అంతకుముందు 200/110 ఉండేది, ఇప్పుడు క్రమంగా 150/100కి, తర్వాత 140/90కి, తర్వాత 120/80కి వస్తుంది. అలా తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళకు ఉన్నటువంటి ఇతరితర కంప్లైంట్స్ అంటే అక్కడ ఏవైతే సిమ్టమాటాలజీతో ఆ డిసీజ్ బయటపడుతుందో ఆ యొక్క సిమ్టమ్స్ ఏమైనా తగ్గుతాయా? ఈ మెడికేషన్ వాడుతున్నప్పటికీ ఆ యొక్క వాళ్ళకి ఏ కంప్లైంట్స్తో అయితే వ్యాధి బయటపడుతుందో అవి తగ్గకుండా సఫర్ అయ్యేటటువంటి మానవాళి కొన్ని వేలు లక్షల కోకొల్లలు ఉన్నాయన్నమాట. వాటికి ఉదాహరణలు చెప్పుకోవాల్సి వస్తే, కానీ వాళ్ళు ఏంటంటే హైపర్ టెన్షన్ అంటే ఇదే, నెక్స్ట్ దానికి సంబంధించి మారి ఏదైనా కళ్ళు తిరుగుతున్నాయి ఏదంటే ఈ మహా అయితే వర్టిగో రిలేటెడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అప్పటికి నాకు ఇంకా తిరుగుతున్నాయంటే అది మీ యొక్క మూర్ఖపు ఇదండి, మీ యొక్క ముందు మీరు సైకాట్రిస్ట్ని వెళ్ళి కలవండి అని చెప్తారు. కానీ వ్యాధుల్లో నయం చేయాల్సింది ఆ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ని కాదు, వాళ్ళు ఏ కంప్లైంట్స్తో వచ్చారో ఆ కంప్లైంట్స్ని నయం చేయటమే అది అనేసి చెప్తారన్నమాట. దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటమే నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనేసి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, మనం ఏదో పెద్ద హైపర్ టెన్షన్ అనేసి పెద్ద క్రానిక్ కంప్లైంట్ తీసుకుంటాం. అసలు అంత క్రానిక్ కంప్లైంట్ కూడా అవసరం లేదు. జస్ట్ చిన్న ఫీవర్స్నే పట్టుకున్నాం, చిన్న ఫీవర్నే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వాళ్ళు ఫీవర్ సంబంధించి ఫీవర్ అనే కంప్లైంట్ తగ్గిందా లేదంటే టెంపరేచర్ తగ్గితే ఫీవర్ తగ్గినట్టే, అది తప్ప దాంతో పాటు వచ్చినటువంటి నీరసం కానీ, బాడీ పెయిన్స్ కానీ, నోరు చేదు కానీ, లేదా ఎపిటైట్ పోయినటువంటి ఎపిటైట్ అనేది మళ్ళీ తిరిగి వచ్చిందా రాలేదా, ఇవి కూడా వాళ్ళకి పట్టు అనమాట. మరి ఏదైనా 1-2 సార్లు అడిగితే ఏమైందండి టెంపరేచర్ తగ్గింది కదా, మిగిలిన కంగారు ఏముంది, మిగిలిన ఎన్నో 1 వారం రోజులు సెట్ అయితే అని అంటారు. అలా అరిసి ఇదేయటం తప్పితే కానీ వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యాధి లక్షణాలతో వేటినైతే అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ లక్షణాలని తగ్గించాలి అనేది వాళ్ళకి పట్టదనమాట. సో వాళ్ళు మిగిలిన బయట జరిగేటటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఏంటంటే ఆ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ కింద వేటినైతే పెట్టుకున్నారో వాటిని కంప్లీట్గా నార్మల్స్కి తీసుకొస్తే జబ్బు తగ్గింది అని అనుకుంటారు. కానీ అలా జబ్బు తగ్గకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామందే ఉన్నారు. అంటే డిసీజ్కి సంబంధించి ఏదో ఆ డయాగ్నోస్టిక్ పారామీటర్స్ని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ని ఏం చేయాలి వాటిని కాదు మనం పట్టుకోవాల్సింది. అక్కడ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ డిసీజ్ అంటే ప్రతి ఒక్క కేసులోనూ వేటిని నయం చేయాలి. పలానా డయాబెటిక్ అనే కండిషన్ ఉంది, బరువు తగ్గిపోతూ ఉన్నాడు, నీళ్ళు ఎక్కువ దప్పికేస్తూ ఉన్నాయి, ఎక్కువగా యూరిన్ పోతూ ఉన్నాడు. సో ఆ పర్టికులర్ ఇండివిజువల్లో వాటిని మనం మళ్ళీ రిజిస్ట్రేషన్కి తీసుకొని రావాలి. అప్పుడు మాత్రమే వ్యాధి నయమైంది అనేది మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అలా కాకుండా అన్నీ పోతూనే ఉంటాయి, మేము ఓన్లీ గ్లూకోజ్ లెవెల్స్ మాత్రమే మేము నార్మల్కి తీసుకొస్తాం, మనిషి సన్నబడిపోతున్నారంటే ఏమంటే చాలామంది లాభ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇంకా సన్నబడుతున్నారు, అది మీ అదృష్టం అండి, మీరు అదృష్టంగా భావించండి అని అంటుంటారు అనమాట. అది సో మనం అనవసరంగా సన్నబట్టడం జరగదు కదా, అది వ్యాధిలో భాగంగా సన్నబడుతున్నారు, ఇమాసేషన్ అనేది జరుగుతుంది. సో వాటిని మనం గమనించుకోవాలన్నమాట. సో అలా మనం స్పష్టంగా కానీ గమనించినట్లయితే, స్పష్టంగా కానీ మనసుతో గ్రహించినట్లయితే వ్యాధుల్లో నయం చేయాల్సినది ఏంటంటే అది ప్రతి ఒక్క వ్యాధిలోనూ మారిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ అన్నారు కదా అనేసి 180/100ది మళ్ళీ 120/80కి తీసుకొని రావడం అనేది అనుకుంటుంటారు. కానీ ఒక్కొక్కరికి తలనొప్పులు వస్తుంటాయి, ఒక్కొక్కరికి వర్టిగో వస్తుంటుంది. సరే
సేమ్ ఒక 100 కేసులు హైపర్ టెన్సివ్ కేసెస్ తీసుకుంటే 100 మందిలో వర్టిగో ఉన్నప్పటికీ 100 మందిలో ఒకే టైప్ ఆఫ్ వర్టిగో అనేది ఉండదు. వర్టిగోలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి వాడే తిరిగిపోతున్నట్టు ఉంటుంది, ఇంకొకటి రూమ్ అంతా తిరిగిపోతున్నట్టు ఉంటుంది, ఇంకొకటి మంచం మీద పడుకుంటే మంచమే ఇలా మీద పడేసినట్టుగా అనిపిస్తుంటుంది. సో ఆ వర్టిగో సంబంధించి అగ్రవేషన్ ఎమిలేషన్స్ ఇవన్నీ మారిపోతుంటాయి. సరే అది కాదు, ఇంకోటి ఏదైనా వేరే యాక్యూట్ ఫీవర్ కేసు తీసుకున్నాం. ఫీవర్లో ఒక్కొక్కడికి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది, ఒకటికి కెటరల్ ఫీవర్ వస్తుంది, ఇంకొకటి ఏదైనా ఎక్స్టర్నల్ ఇంజురీ మూలంగా ఫీవర్ రావచ్చు. సో ఇలా ఏమున్నా కూడా అక్కడ ఆ వ్యాధిలో నయం చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కేస్ ఆఫ్ డిసీజ్ అంటే ఏ కేసుకి ఆ కేసు ఇండివిజువలైజ్ చేసుకొని అక్కడ ఉండేటటువంటి సిమ్టమాటాలజీని చూసుకొని వాటిని మాత్రమే తగ్గించుకోగలగాలి. దాన్నే నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అంటారు. ఆ యొక్క నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనే బ్రాకెట్ కామ పెట్టేసి ఇండికేషన్ అని ఇస్తున్నారు. అంటే అది మాత్రమే నీకు మెడిసిన్ ఇవ్వడానికి సూచిస్తుంది. అంటే మిగిలినవేవి కూడా డయాగ్నోస్టిక్ పారామీటర్స్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు ఇవేవి కాదు. అక్కడ ఉండేటటువంటి లక్షణాలు మాత్రమే మెడిసిన్ని సెలక్షన్కి నేను ఇండికేట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిమ్టమ్స్ మాత్రమే. ఇఫ్ ది ఫిజిషియన్ క్లియర్లీ